వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడ గణనాథుడిని ప్రతిష్ఠిస్తున్నారు జిల్లా వాసులు. ప్రత్యేక మండపాల్లో వివిధ రూపాల్లో గణనాథుడు కొలువు తీరుతున్నాడు. వరంగల్ కాజీపేటలో వినాయక చవితి వేడుకలపై కృష్ణమోహన్ అందించే వివరాలు చూద్దాం. తూర్పుదేవి వామన హస్తము అంటూ కూడా ఆ విఘ్నేశ్వరుని పూజించేందుకు ఓరుగల్లు వాసులందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఊరు వాడ ఏకమైంది. ఎక్కడ చూసినా మండపాలలో విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించేందుకు కూడా భక్త మండళ్ళు కూడా పోటీ పడుతున్నాయి. అయితే అన్ని శుభకార్యాలు జరిగేదన్నా, ఏ ముఖ్యమైనటువంటి కార్యక్రమం ప్రారంభించాలన్నా కూడా ఆ విఘ్నేశ్వరుడికి పూజించిన తర్వాతనే మిగతా కార్యక్రమాలను కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అది సెంటిమెంట్గా కూడా భావిస్తారు. అలాంటి లంబోదరుడికి సంబంధించినటువంటి పండుగ నవరాత్రి ఉత్సవాలు కావడంతో ఊరంతా కూడా ఏకమి పండుగను ఘనంగా నిర్వహిస్తుంది. మనం కాజీపేటలోని శ్వేతార్క దేవస్థానంలోనూ ఇక్కడ అంతటా కూడా నవరాత్రులు 9 రోజులు 11 రోజులు నవరాత్రి ఉత్సవాలు వినాయకుని జరగడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇక్కడ 16 రోజుల పాటు కూడా వినాయకునికి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం వస్తుంది. ప్రాతకాలం నుంచే కూడా ఆ విఘ్నేశ్వరుడికి అభిషేకాలు అది కూడా చేస్తుంటారు. అయితే ఈ వినాయక చవితికి ఉన్నటువంటి సెంటిమెంట్ ఏ విధంగా ఉంటుంది, ఈ వినాయక చవితి రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, నిత్యం ఈ వినాయకుడిని ఆరాధించడం కూడా జరుగుతుంది. అయితే వినాయక చవితికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటండి, చాలా మంది సెంటిమెంట్ గా కూడా భావిస్తారు. వినాయక పూజ చేయండి, ఏ కార్యక్రమం కూడా నిర్వహించాలని. అలాంటి లంబోదరుడికి సంబంధించినటువంటి పండుగ అంటే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? ఆదవ పూజ్యో గణాధిప అని మనకు చెప్పారు. అంటే తొలుత ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతికి పూజ చేయాలని. గణపతి మొట్టమొదటి ఆవిర్భావం బ్రహ్మదేవుడికి కలిగింది. ఆయన సృష్టి ప్రారంభం చేసినప్పుడు, ఆయనకు విఘ్నాలు కలుగుతున్నప్పుడు, ఆయన ఉపాసన చేసినప్పుడు స్వామివారు ఓంకార రూపంలో కనిపించాడు. ఆ ఓంకార రూపంలో కనిపించినప్పుడే బ్రహ్మదేవుడికి తొండము, దంతములు, ముఖవర్చస్సు ఇవన్నీ కూడా ఆయన దర్శించడం జరిగింది. అదే భావనతో ఆయన దాన్ని తపస్సు చేసినాడు. కాబట్టి విఘ్నరాజు యొక్క గణపతి యొక్క ఆకృతి తయారైంది. ఆ తర్వాత పురాణాల ప్రకారంగా పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు జరిగినటువంటి మీమాంసలో గణపతి ఆవిర్భావం జరిగిందని. ఈ జరిగింది ఎప్పుడు జరిగింది అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు హస్త నక్షత్రంలో జరిగిందని. ఈ హస్త నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి బుధవారం గణపతికి చాలా ప్రీతి అని ఆ రోజున ముఖ్యంగా ఈ శుద్ధ చవితి నాడు గణపతికి ఆరాధన చేసినట్టయితే ఎటువంటి విఘ్నాలు కూడా ఉండకుండా సంవత్సరం అంతా కూడా శుభాలు కలుగుతాయనే ఒక ఆలోచనతోటి మనకు శాస్త్రం కూడా ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి పర్వదినాన్ని చేసుకోవాలని మనకు నిర్ణయం చేసి ఉన్నది. అంటే ప్రకృతితోటి మమేకమైనటువంటి పండుగ ఇందులో కూడా. అంటే విఘ్నేశ్వరుని పూజించడం కానీ, మట్టితోటి చేయడం, పత్రాలతోటి ఆయనను పూజించడం, అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ఈ 9 రోజుల పాటు కూడా నవరాత్రులు నిర్వహించడం కూడా వస్తుంది కదా. ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? పత్రాలతోటి ఈ అర్చనలు ఏ విధంగా ఉంది? అసలు గణపతి ఆరాధనకు ఈ భాద్రపద శుద్ధ మాసం ఎందుకు ఉన్నది అంటే, దీనికి పూర్వము వేసవికాలం బాగా ఉంటుంది. అప్పుడు వర్షాలు లేక భూమి అంతా కూడా బీళ్లు పడిపోతుంది. అందులో విషపురుగులన్నీ కూడా చేరుతాయి. శ్రావణ మాసం వచ్చిన తర్వాత వర్షాలు ప్రారంభమవుతాయి. ఆ వర్షాలకు వచ్చినటువంటి నీళ్లతో పాటుగా ఈ లోపల ఉండేటువంటి విషపురుగు కూడా ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చి ఊళ్ళలో ఉండేటువంటి చెరువులో చేరుతాయి. అవి విషపూరితమై ఉంటాయి. అయితే ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే ఇళ్లలో గణపతికి 21 రకాల పత్రులతో పూజలు చేస్తారో ఆ 21 పత్రాలతో ఉండేటువంటి ఔషధీకృత గుణమంతా కూడా ఆ నీళ్లలో చేరుతుంది. కాబట్టి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చెరువులో ఉండేటువంటి ఒండ్రు మట్టిని మాత్రమే తీసుకుని వచ్చి గణపతి ఆకృతిని తయారు చేసి అక్కడ ఆ పరిసరాల్లో దొరికేటువంటి 21 పత్రాలను ఇంట్లోకి తీసుకువచ్చి పూజ చేసి చల్లటి నీడలో, ఎండలో ఎండబెట్టకుండా చల్లటి నీడలో వాటిని 9 రోజుల పాటు ఎండబెట్టి ఆ పత్రులను, ఆ మూర్తిని రెండు కూడా చెరువులో కలపడం వల్ల ఈ విషపూరితమంతా కూడా నశిస్తుంది. వ్యవసాయం చక్కగా ఉంటుంది, ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారనే ఒక విషయం కూడా ఇందులో దాగి ఉంది. కాబట్టి ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతికి ఈ రకంగా పూజ చేయడం అనేది సంప్రదాయం. ఈ ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? 16 రోజులు నిర్వహించడం ప్రత్యేకత. గణపతికి 16 చాలా ప్రీతి, షోడశమని. కాబట్టి మన ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా 16 రోజుల పాటు నవరాత్రులు చేస్తారు. నవరాత్రోత్సవ కళ్యాణోత్సవము అని అంటారు. ఈ 16 రోజులు కూడా స్వామివారికి విశేషంగా ఆ తిథి నక్షత్రాన్ని అనుసరించి అభిషేకాలు కావచ్చు, తర్వాత 11 గంటలకు మహిళల చేత జరపబడేటువంటి పూజలు కావచ్చు, మధ్యాహ్నం కూడా అనేక హోమ కార్యక్రమాలు ఉంటాయి, సాయంత్రం సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రధానంగా ఈ దేవాలయంలో జరపబడేది భక్తులు ఎక్కువగా విశేషంగా వచ్చేది ఎప్పుడు అంటే జ్యేష్ఠాదేవి పూజ రోజునాడు వస్తారు. ఆ జ్యేష్ఠాదేవి పూజ రోజున ఏం చేస్తారంటే ప్రతి ఇంటింటికి కూడా పసుపును సేకరించి దాదాపు ఒక 391 కిలోల పసుపుతోని ఒక 6 ఫీట్ల ఎత్తుతోటి పెద్ద గౌరమ్మను తయారు చేస్తారు. ఆ గౌరమ్మను తయారు చేసి జ్యేష్ఠాదేవిని ఆవాహన చేసి ఆ తర్వాత లక్ష్మీ గౌరీ పూజ చేస్తారు. ఇది ఈ క్షేత్రంలో ప్రధానంగా జరపబడేది. అదేవిధంగా గణపతి నవరాత్రులు వచ్చాయంటే ఇక్కడ చాలా మంది గణపతి దీక్ష తీసుకుంటారు.
ఈ సంవత్సరం దాదాపు 2000కు పైగా ఈ క్షేత్రంలో గణపతి దీక్ష తీసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి కూడా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రధాన దేవాలయంగా బాసిల్లుతున్నది కాబట్టి ఇక్కడికి వచ్చి చాలా మంది గణపతి దీక్ష తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. అంటే గణపతి నవరాత్రి ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించుకుంటారు? అంటే ఏ శుభకార్యం జరగాలన్నా కానీ ఈయనను ఆరాధించిన తర్వాత చేస్తారు కదా, అలాంటి లంబోదరుడి పండుగ ఎలా ఉంది? నవవిధ భక్తి మార్గాలలో కీర్తనం ఒకటండి. ఆ స్వామికి మేము ఎక్కువ కీర్తనతో సేవ చేసుకుంటాం. ఒక కీర్తన పాడతాం. మహాగణపతిం మనస స్మరామి, మహాగణపతిం మనస స్మరామి, మహాగణపతిం మనస స్మరామి, మహాగణపతిం మనస స్మరామి, మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మాలకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాగణపతిం మనస స్మరామి, వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. ఇది మొత్తానికి గణపతిని తమ శక్తి కొలది కూడా పూజా కార్యక్రమాలు చేస్తారు. కొంతమంది పాటల రూపంలో కావచ్చు, వేద మంత్రాల రూపంలో కావచ్చు, ఏదైనా సరే ఆ లంబోదరుడు తమకు అన్ని శుభకార్యాలు నిర్వహించాలని ఆ గణనాథుడిని పూజిస్తున్నారు. మొత్తం ప్రతి వాడ ఏకమవుతుంది. అక్కడ కూడా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కూడా భక్తులు సిద్ధమవుతున్నారు. కెమెరాన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.